Damn, man. Shit. ఇక్కడ ఎస్కేప్ అల్లి ఎంత దూరం? ఇక్కడే కొంచెం ముందుకు పోతే కనిపిస్తుంది బాబు. ఎవరింటికి? నేనా? సురేష్ రెడ్డి గారింటికి. అంటే సుబ్బారెడ్డి వాళ్ళు ఊళ్ళో లేరు బాబు. నేను సుబ్బారెడ్డి మనవన్నమ్మా. అవునా బాబు? నేనెప్పుడు చూడలేదు కదా. సురేష్ రెడ్డికి ఎంతమంది పిల్లలు బాబు? నేను ఒక్కడేనమ్మా. అవునా? ఏవో గొడవలు, వాళ్ళు ఊరొదిలేసి వెళ్ళిపోయారు. అలా నేరుగా వెళ్ళి ఎడమ పక్కకు తిరిగితే అదే మీ ఇల్లు బాబు. ఉంటాను. ఏంటల్లుడు, బావకు నువ్వు రావడం తెలీదా? ఎందుకు వచ్చాడని అడిగాడు. అల్లుడు, మీ తాత ముత్తాతలు ఈ ఆస్తులు సంపాదించడానికి చాలా కష్టపడ్డారా. అవి సంపాదించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ ఈ రాజకీయ రాబందుల నుంచి వాటిని కాపాడడానికి నేను ఇంకా కష్టపడాల్సి వస్తుందిరా. ఏం చేస్తాం, కబ్జాలు అలా ఉన్నాయి. మరి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయినాయి. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి మిగతా పనులన్నీ చూద్దాం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి మామా? ఏం చేస్తాం, గద్దలు అలా తయారైనాయి, కబ్జా గద్దలు. మీ నానేరా ఫోను? ఇదిగో బావా, పక్కనే ఉన్నాడు, మాట్లాడు. స్పీకర్ ఆన్లోనే ఉంది, మాట్లాడలుడు. నానా నాన్నా, ఇప్పుడు మనూరు ఎందుకు వెళ్ళావు? అదేంటి బావా, వాడు రాక ఇంటికి వస్తే అలా అంటావు? నాన్న నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. అది కాదురా. సర్లే బావా, నువ్వు దుబాయ్లో ప్రశాంతంగా పడుకో. ఇక్కడ నేను చూసుకుంటా మిగతా విషయాలని. అయినా మీ నాన్న ఇక్కడికి వచ్చేదే ఎప్పుడుకో ఒక్కసారి. వచ్చినా ఒక్కరోజే ఉంటాడు, ఎక్కువ రోజులు ఉండడు. నీ పేరుతో ఉంటే అది ఫైనల్. ఇగోరా, ఇవన్నీ మీ తాతగారు ఆస్తులు. వీటిని రేపు రెవెన్యూ ఆఫీసర్ చూద్దామంటున్నాడు. అన్నా, నేను కేబుల్ టీవీ వేసారని. చెప్పు. అదే అన్న, కేబుల్ కనెక్షన్ ఫీజు ఒక 2000, మీ మనవాడి అన్నప్రాసనకు ఒక 4000, మొత్తం కలిపి 6000 ఇస్తానన్నారు కదా. నేను చెప్పింది 3000 ఇస్తానులే. అన్న కెమెరా చూపిస్తే చాలు, అన్నీ ఇప్పి చూపిస్తారు. డబ్బులు అడిగితే మాత్రం ముఖం చాటేస్తారు. ఈసారి నుంచి డబ్బులు ఇస్తేనే న్యూస్ టెలికాస్ట్ చేయాలి. కొంచెం మన ఏరియా కూడా కవర్ చేయరా. తీసే, మరీ డల్గా ఉంది. డల్గా కాదు, దరిద్రంగా ఉంది. ఛే, కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేయన్నా. సరే, నువ్వేదో చెప్పు శ్రీ. ఇది మన ఏ శ్రీ, ఇది న్యూస్ కాదు, నవ్వుతూ చెప్పు. స్మైల్. నేడు మన విష్ణురెడ్డి గారి షష్ఠి. ఇలా అయితే మింగడానికి మెతుకులేదు గాని మీసాలకి సంపెంగ నూనె అన్నాడంట. అలా ఉంది విష్ణు అన్న కొడుకు పంచల పండగ. మనం దీని మీద చాలా టైం పెడుతున్నాం రా. డబ్బులు వచ్చేవి పంచల పైట్ల ముడ్డి కడుకునే ప్రోగ్రాంలని నువ్వే అన్నావు కదా. నువ్వు ముందు పని చేయి, డబ్బులు అవే వస్తాయి. అన్నా, కొత్త న్యూస్ యాంకర్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నా, ఎప్పుడు రమ్మనాలి? అరే మనకే దిక్కులేదు, నెక్స్ట్ వీక్ అని చెప్పు. అయినా రికార్డింగ్ అవుతున్నప్పుడు కొంచెం మూసుకో. మనూరులో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే సిటీలో అయితే టీవీ ఛానల్ వాళ్ళకి డబ్బులే డబ్బులు. మన పరిస్థితి ఉంది, సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఇది మన ఎస్కేప్ అల్లి పరిస్థితి. కొత్త ప్రోగ్రామ్స్ చేద్దాం. లోకల్ లీడర్స్ తో పొలిటికల్ డిబేట్, ఆరోగ్య సూత్రాలు, చదువు గురించి. ఆరోగ్య సూత్రాలు అంటే అదే పొద్దున్న ఆవుల మేత, రాత్రి గొర్రెల మేత తింటారు కదా. అబ్బే, ఎస్కేప్ అల్లి వంటలు. ఎలక్షన్స్ టైం కానీ లోకల్ పార్టీ కార్యకర్తలకు ఏం తెలుసు, ఏం డిబేట్ చేస్తారు? అదే టీవీ ఛానల్లో అయితే కుక్కకు బిస్కెట్ వేసినట్టు మొరుగుతారు డిబేట్లు అనగానే. బిస్కెట్లు ఎవరు వేస్తారు? నువ్వు కొంచెం మాట్లాపితే రికార్డింగ్ చేస్తాం. ఈసారి పిఆర్ అన్నకు పోటీయే లేదు. ఇక్కడే అబ్బు. ఏంటి
మామ ఇంత లేటు? ఇక్కడ అంతేరా, ఓట్ల కోసం అయితే ఎలా బాగా లేకుండా వస్తారు. గెలిచాక ఎవడూ టైంకి రాడు. ఒక్క నిమిషం ఉండు, కాల్ చేస్తా. ఆఫీసర్ గారు ఎక్కడున్నారండి? త్వరగా రండి. మీకోసమే వెయిటింగ్. సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు. సరే సరే. ఎవరబ్బా? ఆఫీసరు. డబ్బులు దొబ్బాడుగా, రమ్మంటే ఎందుకు రాడు? అయినా ఆడుండి చేసేదేముంది? అల్లుడు మన ప్రెసిడెంట్ రా. నమస్తే అండి. నమస్తే. అదేంటి మన ఊరు ప్రెసిడెంట్ భారతి గారు కదా? అది నా పిల్లమండి. అంతకుముందు నేనేగా ప్రెసిడెంట్ని. లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కదా, నా పిల్లాన్ని పెట్టి మిగతాదంతా నేనే చూసుకుంటున్నా. ఇదిగో మీరు అడిగిన పేపర్లు. మరి భారతి గారు ఊర్లో లేరండి. ఉంటే మన ఇంట్లోనే కదా పార్టీ. మీకేం కావాలో చెప్పండి, మొత్తం నేనే చూస్తా. మనమంతా బంధువులు అండి. నేను భారతి గారితో మాట్లాడాలి. దానికేం తెలియదండి. సేమ్ నీలాగే. లేదులే, దానికేం తెలియదండి. కానీ మ్యాక్కూర మాత్రం బాగా వండుతుంది. తీసుకోలేడు. తీసుకోండి. చూడు, ఉంటాను సార్. ఇంటికి వెళ్ళి బాగా మ్యాక్కూర తినండి. సోనీ, నీతో మాట్లాడాలని ఉంది. ఒకసారి కాల్ చేయవా ప్లీజ్? ఏందది? ప్రోగ్రాం పెట్టా. వీళ్ళు పోయారుగా. అయినా హిందూ ధర్మం ప్రకారం సచిన వాళ్ళని తిట్టలేం కదా. సచ్చినా బతికినా ఎదవలే. ఎదవలంటే ఎవడొప్పుకుంటాడ్రా? వాళ్ళ కులపోలను మావాడు గొప్ప, మావాడు తోపు, పెద్ద నాయకుడు అని మెసేజ్లు పెడతారు. అన్ని కులాలకు సీఎంలు లేరుగా. అందరినీ సమానంగా చూసేవాడేరా నాయకుడు అంటే. అయితే మళ్ళీ ఆ మహాత్ముడు గాంధీ తాతే తిరిగి రావాలి. అప్పుడైతే రాబోయే 50 సంవత్సరాల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ప్రోగ్రాం చేసి ఛానల్లో పెడదాం. ఇంకా ఫేమస్ అయ్యి ఉండాలి. విషయం తీరిక లేదు, అరకాసు ఆదాయం లేదు. ఛీ! కొత్త చీఫ్ మినిస్టర్గా ఇంకెవరున్నారు?